ఈ నెల 10న నిరుపేద కుటుంబానికి చెందిన మీసేవ నిర్వాహకుడు కోట చిరంజీవి దారుణ హత్యలోని నిజాన్ని నిగ్గుతేల్చాలని తెలంగాణ రాష్ట్ర నేతకాని మహార్ సంక్షేమ సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నేతకాని కమిటీ డిమాండ్ చేసింది. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామెర ప్రకాష్ మాట్లాడారు. మృతుని సెల్ ఫోన్లోని కాల్ డేటాను, నిందితురాలు సంధ్యారాణి సెల్ ఫోన్ కాల్ డేటాను సేకరించాలని, హత్య జరిగిన రోజున సీసీ ఫుటేజ్లను పరిశీలించాలని, హత్యలోని గుట్టు తెలుస్తుందన్నారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈ ప్రెస్ మీట్ సంఘ నాయకులు కుమ్మరి మల్లేష్, కామెర పద్మ, బండారి వీరయ్య, దుర్గం పర్వతాలు, రామటెంకి నరేష్, కామెర రమేష్, దుర్గం పర్వతాలు, కోట అన్వేష్, గోవర్ధన్, శ్రీజ, బొత్త రామూర్తి, కోత్వాల్ రాజయ్య, రామటెంకి నవత, కోట రిత్విక్, శిశిర, రామ్ చరణ్, సాయి చరణ్, కోట సారమ్మ, తిరుపతమ్మ, శ్యామల, శివ, అక్షయ్ ఉన్నారు. జరిగిన దారుణ హత్య ఏదైతే ఉందో సెంటనరీ కాలనీలో మీసేవ నడుపుతున్న కోట చిరంజీవి గారు, ఆయన భార్య కూడా ఒక 2 సంవత్సరాల క్రితం చనిపోయింది. అమ్మ నాన్న కూడా చనిపోయారు. ఆయనకు ఒక బాబు, ఒక పాప ఉంది. ఆయన ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మీసేవ పెట్టుకొని నడుపుతున్న క్రమంలో సంధ్యారాణి అనే ఒక అమ్మాయి, వాళ్ళిద్దరికి ఎలా పరిచయం అయిందని మనకు తెలియదు. మీడియా కథనాలు వచ్చిన తర్వాతనే ఇవన్నీ కూడా మనకు బహిర్గతమైనాయి. కానీ ఆమె సమైక్యాలు ఏదో పనిచేస్తుందని విన్నాను. ఆ విషయం కూడా మనకు గత 4-5 రోజుల నుండి వార్తాపత్రికల్లో వస్తుంది. ఆ విషయం కూడా పోలీస్ అధికారులు కూడా వెల్లడించారు. మనకు గోదావరికని గాంధీగిరి వార్తల్లో కూడా వచ్చింది. కానీ వాళ్ళకి ఏం జరిగిందేమో తెలియదు. కానీ కూర్చొని మాట్లాడుకోవాలి, అంతేగాని పిలిచి ఇంటివి మళ్ళీ అక్కడికి పిలుచుకున్నారా మరి ఏమన్నదంటే మనకు అదొక విచారణ చేస్తే కానీ మనకు తెలుస్తుంది. ఏదైతే ఇప్పుడు చిరంజీవి గారి మొబైల్ ఉందో అదేవిధంగా సంధ్యారాణి గారి మొబైల్ కూడా వాళ్ళు కష్టంలో తీసుకొని ఆ కాల్ డాటా అంతా తీసి నిజాలను తేల్చాలని మేము నేతకాని మహార్ సంక్షేమ సంఘం నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు బాధితుడు చనిపోయినందుకు అది వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటే చాలా సింపుల్గా అయిపోయే అటువంటి విషయాన్ని వాళ్ళు దాన్ని పక్కదో పట్టించి అతన్ని పిలిచిందా మరి ఈయన పోయిందా ఏమన్నది ఖచ్చితంగా మాకు దాన్ని నిజాలు తెలుసుకోవాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి మనకు సిట్టింగ్ జడ్జితో తగిన విచారణ జరిపించి ఆ నిందితులకు కఠిన శిక్ష పడే విధంగా వాళ్ళు కృషి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే